ఉమ్మడి విశాఖ జిల్లాలో లోకల్ నాన్ లోకల్ నినాదం మళ్లీ తెర మీదకి వచ్చిందా? ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నాన్ లోకల్ అభ్యర్థులు సూట్ కేసులు కులం కార్డులు పట్టుకుని పార్లమెంట్ స్థానాలకు క్యూ కడుతున్నారా? ఈసారి కూటమి పేరుతో కొందరు, సామాజిక సమీకరణాలతో మరికొందరు సేమ్ సీన్ రిపీట్ చేశారా? ఉమ్మడి విశాఖలో మైగ్రెంట్ హవా మళ్లీ మొదలైందా? అసలు విశాఖ పార్లమెంట్ పంచాయతీ ఏంటి? వాట్ ది స్టోరీ? ఉమ్మడి విశాఖలో మళ్లీ లోకల్ నాన్ లోకల్ నినాదం జోరందుకుందట. ఎప్పటిలా అభ్యర్థులు ఈసారి సూట్ కేసులు కులం కార్డులు పట్టుకుని పార్లమెంటు స్థానాలకు క్యూ కట్టారట. కూటమి పార్టీల తరపున కొందరైతే సామాజిక సమీకరణాలతో మరికొందరు సేమ్ సీన్ రిపీట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఉమ్మడి విశాఖలో మైగ్రేట్ హవా మళ్లీ మొదలైందంటున్నారు విశ్లేషకులు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 3 పార్లమెంట్ స్థానాలకు అన్ని పార్టీలు అభ్యర్థులు ఖరారయ్యారు. విశాఖ ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ, టీడీపీ నుంచి బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ పోటీ చేస్తున్నారు. అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ సీఎం రమేష్, వైసీపీ నుంచి బుడిముత్యాల నాయుడు పోటీ చేస్తున్నారు. ఇక అరకు నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ కొత్తపల్లి గీత, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గొన కోడలు తనుజ పోటీ చేస్తున్నారు. ఈ అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తిగా ఉన్నప్పటికీ లోకల్ నాన్ లోకల్ వెర్షన్ మాత్రం బాగా ఫ్లో అవుతోందట. ఉత్తరాంధ్ర పాలిటిక్స్ కి విశాఖనే గేట్వే. ఇక్కడ 7 నియోజకవర్గాల పరిధిలో 19 లక్షల ఓటర్లున్నారు. స్టీల్ ప్లాంట్, పోర్ట్, రైల్వేస్, ఇతర పరిశ్రమలు, ఉత్తరాది వలసలు అంతా విశాఖలోనే ఉంటారు. ఆర్థిక రాజధానిగా ఉండటం, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నినాదంతో విశాఖ ప్రాధాన్యత బాగా పెరిగింది. దీంతో ఇక్కడ ఎంపీ స్థానాలకు అంతే డిమాండ్ ఉంది. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానంలో 3 పార్టీలు తలపడ్డాయి. వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ, టీడీపీ నుంచి బాలకృష్ణ చిన్నాల్లుడు భరత్, జనసేన నుంచి వివి లక్ష్మీనారాయణ పోటీ చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంవివి సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి టీడీపీ భరత్పై 4414 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం వారంతా పోటీలో లేకున్నా మరోసారి భరత్ విశాఖ ఎంపీగా ప్రూవ్ చేసుకునేందుకు బరిలో నిలిచారు. విశాఖ ఎంపీ సీటు పొత్తులో భాగంగా మాకు కేటాయించాలని జీవీఎల్, సీఎం రమేష్ వంటి వారు సైతం పోటీపడ్డారు. కానీ కుటుంబ పరంగా బంధుత్వం కలిగిన టీడీపీ పార్టీని నమ్ముకుని ఉండటం, నియోజకవర్గాల్లో పార్టీని బలహీనపడకుండా అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ పోతుండటంతో భరత్కే మళ్లీ ఎంపీగా సీటు కేటాయించారు. తెర మీదకు ఎన్ని లెక్కలు వచ్చినా అంతర్గతంగా ఈ సీటు బాలయ్య అల్లుడికేనన్నది పార్టీలో బలమైన టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. ఓటమి చెందినా డీలా పడకుండా సామాజిక కార్యక్రమాలు చేస్తూ కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గంలో గడప గడపకు తిరిగారు. రాజకీయంగా వ్యక్తిగత విమర్శలు చేయకూడదనే నియమానికి కట్టుబడి ఉన్న ఈ యువనేత విశాఖలో వివిధ సమస్యల మీద డైలాగ్ విత్ భారత్ పేరిట చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తూ యువతరంలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక అందరికంటే ముందుగానే ఎంపీ టికెట్ ప్రకటించింది వైసీపీ. విజయనగరం వైసీపీ నేత బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీని రంగంలోకి దింపింది. విశాఖ ఎంపీగా ఝాన్సీ అభ్యర్థిత్వం చాలా మంది పార్టీ కార్యకర్తల్ని ఆశ్చర్యపరిచింది. అంతే ఆశ్చర్యంగా దిగడంతోనే విశాఖపై ఫోకస్ పెట్టారు బొత్స ఝాన్సీ. అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో కలిసి ప్రచారం ప్రారంభించి భరత్ కంటే ముందున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బొత్స ఝాన్సీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందరినీ కలుపుకుంటూ పరిచయాలు చేసుకుంటూ ప్రజల్లో తిరుగుతున్నారు. బొత్స ఝాన్సీ ఉత్తరాంధ్రకు చెందిన ప్రధాన కాపు సామాజిక వర్గం, ప్రముఖ రాజకీయ కుటుంబం కావటం సానుకూల అంశాలుగా వైసీపీ అధిష్టానం భావిస్తోంది. గతంలో జడ్పీ చైర్మన్, 2 సార్లు లోక్సభ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఝాన్సీ పోటీ ప్రభావం మొత్తం ఉత్తరాంధ్ర అంతటా ఉంటుందని అధికార పార్టీ భావిస్తోంది. అదే స్థాయిలో బొత్స ఝాన్సీ సైతం ప్రచారం చేస్తూ లోకల్ నినాదం ఎత్తుకున్నారు. మెట్టినింట విజయనగరం వెళ్లినప్పటికీ తన పుట్టిల్లు విశాఖ కావడంతో నేను పక్కా లోకల్ అంటున్నారు ఝాన్సీ. ఇక అనకాపల్లి ఎంపీ స్థానాలకు ఎట్టకేలకు 3 పార్టీలు అభ్యర్థులు ఖరారయ్యారు. వైసీపీ నుంచి లోకల్ నాయకుడు మాడుగుల ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం బుడిముత్యాల నాయుడు ఖరారు కాగా, కూటమి అభ్యర్థిగా బీజేపీ వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అక్కడ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా సీఎం రమేష్కి పోటీ ఇచ్చేందుకు వైసీపీ బుడిముత్యాల నాయుడిని రంగంలోకి దింపింది. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఎంపీ పరిధిలో ఉన్న 6 నియోజకవర్గాల్లో 3 లక్షల పైబడి వెలమ ఓట్లు ఉన్నాయి. నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో ఎక్కువ వెలమ సామాజిక వర్గం ఉంది. దీంతో అన్ని విధాలా బుడిముత్యాల ఇక్కడ కరెక్ట్ అని వైసీపీ ఫిక్స్ అయింది. అందుకే బుడికి ఎంపీ స్థానం అప్పచెప్పింది. దీంతో పాటు సామాజిక సమీకరణాలు, లోకల్ నినాదాన్ని వైసీపీ తెర మీదకి తెచ్చింది.
ముఖ్యంగా కూటమి అభ్యర్థిగా ఉన్న సీఎం రమేష్ నాన్ లోకల్ అనే ప్రచారాన్ని వైసీపీ ముందుకు తీసుకువెళ్తుంది. అయితే వెలమ వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆర్థికంగా బలమైన వ్యక్తి కావటం ఆయన విజయానికి ఓ ప్రధాన కారణం కావచ్చంటున్నారు విశ్లేషకులు. ఇక అరకు స్థానంలో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి కొత్తపల్లి గీత, వైసీపీ నుంచి శెట్టి తనూజారాణి బరిలో నిలిచారు. ఇక్కడ కూడా లోకల్ నాన్ లోకల్ నినాదం తెరమీదికి వచ్చింది. కొత్తపల్లి గీత సామాజిక వర్గంపై ఇప్పటికే కోర్టులో వివాదం కొనసాగుతోంది. స్థానిక ప్రజలతో సంబంధాలు లేని ఆమెకు ఇప్పుడు బీజేపీ అరకు ఎంపీ టికెట్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల ప్రాంతానికి చెందిన కొత్తపల్లి గీత తండ్రి పేరు కొత్తపల్లి జాకబ్. గీత సోదరుడు వివేకానంద సామాజిక వర్గంపై ఫిర్యాదులు అందడంతో విచారణ కొనసాగింది. ఒక దశలో ఎస్టీ సామాజిక వర్గంతో అనుబంధం ఉన్న ఆధారాలు ఎక్కడా కూడా లభించలేదు. మరోవైపు గిరిజన సంఘాలు కూడా కొత్తపల్లి గీత సామాజిక వర్గంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై నేటికీ పూర్తి క్లారిటీ రాలేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ టికెట్ ఇవ్వటం మరోసారి హాట్ టాపిక్గా మారింది. అయితే కొత్తపల్లి గీత మాత్రం తను మన్యం ప్రజలకి ఎప్పుడూ దగ్గరగా ఉన్నానని చెప్తున్నారు. గెలుపు ఓటమి పక్కన పెడితే తన రాజకీయ ప్రస్థానం మన్యం ప్రజల మధ్య సాగిందని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న శెట్టి తనూజారాణి వృత్తిపరంగా డాక్టర్. పాడేరులో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. తండ్రి గతంలో సర్పంచ్గా పనిచేశారు. మామ శెట్టి పాల్గొన ఇప్పటికే అరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన ఆమె వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అక్కడ స్థానికంగా బలం ఉంది. ఉన్నత విద్యావంతురాలు, స్థానిక రాజకీయ కుటుంబం, బలమైన సామాజిక వర్గం, వైసీపీ సపోర్టుతో ఆమె గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అందులోనూ యువత కావడంతో దూసుకుపోతున్నారు తనూజ. ఉమ్మడి విశాఖలోని 3 ఎంపీ స్థానాల్లో 3 పార్టీల అభ్యర్థుల బలాబలాలు ఇలా ఉండగా విశాఖ ప్రజానీకం ఎవరికి పట్టం కడుతుందో చూడాలి.